వినియోగించుకున్నారు. ఆ నీళ్ళు తాగే పరిస్థితి లేదు, దానికి ఒక సలహా ఇవ్వమని చెప్పి. సో పెద్దలందరూ కలిసి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఓ ఇలా వాటర్ చెడిపోయి గబ్బు వాసన వస్తున్నాయి, దానికి మీరు ఒక సలహా చెప్పవలసింది కోరుతున్నాం అని చెప్పి అంటే అప్పుడు మునీశ్వరుడు ఏమంటాడంటే, ఒక పని చేయండి, మీరు వెళ్ళిన తర్వాత ఒక 100 బిందులు నీళ్లు తోడి బయట పడేసేయండి. సో ఆటోమేటిక్గా కొత్త నీళ్ళు వస్తాయి, పాత నీళ్ళు పోతుంది కాబట్టి మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళి 100 బిందులు నీళ్లు తీస్తారు. 100 బిందులు నీళ్ళు తీసిన తర్వాత అయినా కూడా స్మెల్ అదే వస్తుంది, అదే గబ్బు వాసన వస్తూ ఉంటుంది. సో ఇంక లాభం లేదు, మళ్ళీ ఇంకో 100 బిందులు తీస్తారు. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి, సేమ్ ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. సో మరొక 100 బిందులు తీద్దాము అని చెప్పేసి 100 బిందులు మొత్తం 300 బిందులు నీళ్లు బయటకు తీసినా కూడా స్మెల్ మాత్రం పోవడం జరగలేదు. సో తర్వాత మళ్ళీ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇలా మీరు చెప్పినట్టుగా 100 కాదు కదా, 300 బిందులు మేము తీసాము, అయినా కూడా ఎటువంటి మార్పు లేదు, వాటిలో అదే గబ్బు వాసన వస్తుంది, తమరు దానికి ఏదైనా చెప్పండి, ఒక సొల్యూషన్ మాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మునీశ్వరుడు అంటాడు, ఓకే మీరు చెప్పారు, నేను చెప్పినట్టుగా 100 బిందులు తీశారు, కానీ అందులో ఉన్న శునకాన్ని, చనిపోయిన మృతదేహాన్ని తీశారా మీరు? అది తీయలేదు. సో ముందు దాన్ని తీసిన తర్వాత నీళ్ళు తొడాల్సింది. అందువల్ల ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాంట్లో ఉన్న క్షుణ్ణంగా దాన్ని మనం డీప్ గా వెళ్తేనే కనుక ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది తప్ప మనం పైపైన చేస్తే, ఆలోచన లేకుండా చేస్తే ఇలాగే ఉంటాయి పనులు మనకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ వీడియో వాచ్ చేసినందుకు, మీరు నన్ను కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.